సర్వేపల్లి సిస్టర్స్ వాళ్ళ తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం. మీరిద్దరు డాక్టర్లేనా? అవును. మీ స్పెషలైజేషన్ ఏంటి సార్? నేను ఐఎమ్ ఏ ఫిజిషియన్ కమ్ డయాబెటాలజిస్ట్. బై ఎడ్యుకేషన్ ఫిజిషియన్, కాకపోతే ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్స్ని కూడా చూస్తుంటాను. మీరండి? నేను డయాబెటాలజిస్ట్, తనతో పాటుగానే ఉంటాను. నేను అంటే నాకు సపరేట్గా క్లినిక్ అది నేను ఏం మాకు పెట్టుకోలేదు. ఒకప్పుడు మోర్ అగ్రెసివ్ ప్రాక్టీస్ ఉండేది వెన్ వి స్టార్టెడ్ ద లైఫ్. ఎడ్యుకేషన్ అయిపోయాక ఆఫ్ కోర్స్ అకాడమిక్ ఇంట్రెస్ట్లు కానీ, గివింగ్ లెక్చర్స్ ఎట్ స్టేట్ లెవెల్ ఆర్ నేషనల్ లెవెల్, ఐఎంఏ కాన్ఫరెన్సెస్ అండ్ ఫిజిషియన్ కాన్ఫరెన్సెస్. అండ్ తను కూడా స్కాన్స్ Scans అవి చేసేది, మాకు స్కాన్ చేసేదాన్ని. సెంటర్స్ ఉండేది. బట్ యాజ్ వి అంటే ప్రయారిటీ ఇన్ లైఫ్, పిల్లల ప్రయారిటీ తెలుసుకున్నాక వాళ్ళతో తిరగడం మొదలుపెట్టినాక, వాళ్ళతో పాటు ప్రతి శని ఆదివారాలు హైదరాబాద్ రావాలన్నాక అఫ్ కోర్స్ కొంత కాంప్రమైజెస్ ప్రాక్టీస్లో. నేను అడ్మిషన్స్ ఆపేశాను, తను కొంచెం తగ్గించుకుంది. పోతూ ఉండగానే ఇంకా వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ని బట్టి మేము పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ మేమిద్దరం కలిసి ఇప్పుడు ఓపీ ఒకటి చూస్తున్నాం. కానీ అద్భుతం అండి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని చూసిన నేను చాలా దగ్గరగా చూస్తాను. హైదరాబాద్లో మా కజిన్ వాళ్ళు బెంగళూరులో, కొంతమంది కర్ణాటకలే ఉంటారు. వీళ్ళు చాలా మన సంస్కృతి సాంప్రదాయాలకు దగ్గరగా పెంచారు. ఎలా సాధ్యపడింది మీకు? అంటే వాళ్ళు మిమ్మల్ని ఏం ప్రెజర్ పెట్టలేదా? మేము ఇలాంటి డ్రెస్లు వేసుకోం, మేము ఇలాంటి హెయిర్ స్టైల్స్ మేము వేసుకోం, ఇలా మమ్మల్ని బొట్టు పెట్టుకోమని అనకండి, ఎంత పద్ధతిగా ఉండమని అనకండి, ఇలాంటివన్నీ ఏం లేవా నిజంగా? మేము మెయిన్ అప్పాజీ డివోటీస్, శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి డివోటీస్. ఆయనే చూసుకున్నారు అవన్నీ కూడా. అంటే ఆ అవకాశం వాళ్ళు ప్రెషర్ పెట్టే అవకాశమే లేదు అసలు. అంటే ఆయన మాకు ఇంట్లో ఎప్పుడు ఆయన ప్రీచింగ్స్ ఆయనవన్నీ రన్ అవుతూ ఉంటాయి. సో ఆయన ఇలా ఉండాలి, పిల్లలు ఇలా ఉండాలి అని చెప్పి చెప్పడంతో మేము సపరేట్గా చెప్పాల్సిన అవసరం కలగలము. వారు కానీ, తర్వాత దత్తపీఠ ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ కానీ, వారు చిన్నప్పటి నుంచి పిల్లల్ని దగ్గరికి తీయడం, చిన్న చిన్న భజనలు పాడించుకోవడం, అలాగే వాళ్ళ ప్రీచింగ్స్ మా ఆవిడ చెప్పినట్టు నిత్యం. అంటే మేము కూడా ఏంటంటే విన్నది తిరిగి చెప్తాం పిల్లలకి. అది కూడా మాకు ఒక హ్యాబిట్ ఉంది. మామూలుగా ఆధ్యాత్మికతలో చెప్తారు, ఏదైనా ఫస్ట్ వినాలి, శ్రద్ధగా వినాలి. శ్రద్ధ అంటే గురువు చెప్పిన వాక్యం మీద భక్తి కలిగి ఉండడమే శ్రద్ధ. సో ఆ శ్రవణం కరెక్ట్గా ఉండాలి. తర్వాత మనం బాగా మననం చేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి, తెలుసుకున్న విషయాన్ని ఇతరులకు పంచుకోవాలి. ఆ పంచుకోవడం ఫస్ట్ పిల్లలతోనే పంచుకునే వాళ్ళం. ఇవి చేసినప్పుడు ఆచరణ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో మాకు పిల్లల దగ్గర ఎప్పుడు ఆ ప్రెషర్ రాలేదు మేడం. అంటే వీళ్ళు ఇప్పటి జనరేషన్లోనే ఉన్నారు. అవును. ఇప్పటి జనరేషన్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినే పరిస్థితులు ఎక్కడా లేవు. నేను ఇలాంటి పర్సంటేజ్ నేను ఎక్కువ చూశాను. నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఓహో ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారనమాట, చెప్పిన మాట వినే పిల్లలు కూడా ఉన్నారనమాట అని ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ అండి మీ ఇద్దరు. ఎందుకంటే ఇప్పటి జనరేషన్లో ఇలాంటి పిల్లలు దొరకడం తల్లిదండ్రులుగా మీ అదృష్టం నిజంగా. మీరిద్దరిని చూస్తే చాలా హంబుల్గా ఉన్నారు. మీ పోలికే వాళ్ళకు వచ్చిందని అనుకున్నా కూడా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అలా ఉన్నా కూడా పుట్టట్లేదు. అలాగా మీరు ఏం చేశారు చెప్పండి వాళ్ళు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు? ఒక రీజన్ ఉంటుంది మేడం. మేము నలుగురం కలిసే ఎప్పుడు ప్రయాణం చేసాం త్రూ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు స్కూల్కి లంచ్ క్యారియర్ పంపించేది కాదు. తను మేము బిజీగా ప్రాక్టీస్ చేసే రోజుల్లో కూడా లంచ్కి తనే తీసుకొని వెళ్ళేది. అలాగే సాయంత్రం ఒకవేళ మ్యూజిక్ కాంపిటీషన్కి వెళ్ళాలన్నా ఎప్పుడైనా నెల్లూరులో జరిగినవి కానీ, కొంతకాలం మా శ్రేయ కానీ రాజా కొంతకాలం కానీ డ్యాన్స్ కూడా కొద్ది రోజులు నేర్చుకున్నారు. అది దాంట్లో ముందుకు వెళ్ళలేదు, ఎందుకంటే ఏదో ఒక్కటే తీసుకుంటే లైఫ్ బాగుంటుంది అని డ్యాన్స్ మీద అంత ఇంట్రెస్ట్ వాళ్ళు ఫోకస్ చేయలేదు. వాటన్నిటికి కూడా తను కూడా వెళ్ళేది. సో ఇండిపెండెంట్గా పీర్ గ్రూప్ ఎఫెక్ట్ అంటారు. ఎప్పుడు మనం చుట్టుపక్కల మనకు వాతావరణము అంటే సమాజంలో ఫ్రెండ్స్ చెడ్డవాళ్ళని కాదు, ఫ్రెండ్స్లో మంచివి ఉంటాయి, కొన్ని నెగటివ్స్ ఉంటాయి. బికాస్ ఎవల్యూషన్, ఈ యొక్క మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియా ఆర్ వెస్టర్నైజేషన్ ఆఫ్ ఇండియాలో చాలా మంచివి ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి. సో అట్లాంటి నెగటివ్స్ పడకుండా ఒక బ్యారియర్గా మనము యాజ్ పేరెంట్స్, మనకి మా పెద్దవాళ్ళు చెప్పింది, మా అమ్మ నాన్న కానీ, మా మామగారు అత్తగారు చెప్పింది కానీ, అలాగే మా గురువు గారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ కానీ, దత్త విజయానంద తీర్థ స్వామీజీ కానీ, వీళ్ళు చెప్పినవి మనం పిల్లలకు ఒక సేఫ్ గార్డ్ చేస్తూ ఆ యొక్క ఇంట్రెస్ట్ని ముందుకు తీసుకెళ్లేదానికి హర్ రోల్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. నేను వెళ్ళేవాడిని, బట్ నేను
అఫ్ కోర్స్ నాకంటే తను ఎక్కువ ఉండేది అన్నిటికీ. ఎట్లా ఆ టైంకి నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళేవాడిని. అంటే ఒకటి సార్, మీరు ఒక చోటని సపోర్ట్ చేసుకుంటూ వస్తే ఫ్యామిలీకి, ఆవిడ ఇంకో చోటని సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. అంతే, రెండూ కలిపి ఒకళ్ళే చేయాలంటేనే బాధ. అది కరెక్ట్ మేడం. ఎవరి బాధ్యతలు వాళ్ళు సవ్యంగా నిర్వర్తిస్తారు, అవును. అద్భుతంగా పెరుగుతారు పిల్లలు, నో డౌట్ అందులో. కానీ సార్ అప్పట్లోనే అంటే మీరు ఇద్దరు డాక్టర్స్ కావాలని ఇష్టపడి చేసుకున్నారా? లేదు లేదా? లేదు, అది కూడా మాకు మా వివాహం కూడా స్వామీజీనే ఫిక్స్ చేశారు. చూసి చేసిన సంబంధమే. సో అంటే మా ఫాదర్, మా మదర్ వాళ్ళ టైం నుంచి, నేను ఎంబీబీఎస్ చేస్తున్న రోజుల నుంచి మేము వీఆర్ డివోటీస్ ఆఫ్ కనప సచ్చిదానంద స్వామీజీ. సో నేను ఒకటి స్ట్రాంగ్గా ఫాలో అయ్యేవాడిని, స్వామీజీ చెప్తేనే నాకు అది ఓకే. అంటే ఇందాకే చెప్పాను, ఒక శ్రద్ధ అంటే గురువు మీద భక్తి. వాళ్ళకి చెప్తే నమ్మాలి. వాళ్ళు చెప్పిన ప్రీచింగ్స్ని మనం 99.9% అంటే 100% అని చెప్పలేను, మనం 100%కి ఏం చేస్తే అట్లీస్ట్ 99% ఫాలో అవుతామని. అలా వారికి సంబంధం చూపించి నా లైఫ్ పార్ట్నర్ని, నన్ను తనకి లైఫ్ పార్ట్నర్గా స్వామీజీనే ఫిక్స్ చేశారు. మా వివాహం చేసింది కూడా ఆయనే, పిల్లలకు పేర్లు పెట్టింది కూడా వారే. అమ్మా, అంటే ఇప్పుడు ఉన్న పేరెంట్స్కి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, ఇది ఖచ్చితంగా మనం ఇలా చేయకపోతే కష్టం అన్న పాయింట్స్ ఏమైనా చెప్తే బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను. మెయిన్ టైం మేనేజ్మెంట్ పిల్లలకి. అంటే ఎక్కువ ఈ మీడియా, సోషల్ మీడియా అది దాంట్లోకి అంటే సోషల్ మీడియాలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మెడికల్ ఫీల్డ్లో కూడా ఒకటే విషయానికి ఒక రకంగా ఆన్సర్ ఉంటుంది, ఇంకో రకంగా కూడా ఆన్సర్ ఉంటుంది. సో మనం దాంట్లో ఏది ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి అనేది మేమైతే మటుకు స్వామీజీ దగ్గరే నేర్చుకున్నాం. ఇది కూడా దత్తపీఠంలో, ఎందుకంటే గణపతి సచ్చిదానంద స్వామీజీ ద్వారా ఆయన చేసిన ప్రీచింగ్స్ అన్నీ కూడా యాక్చువల్గా మనం సోషల్ మీడియాని కరెక్ట్గా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. చాలా అంటే అప్పాజీ బాగా వాడుకుంటారు, కానీ ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు. అట్లా సో అది పిల్లలకి మనం ఫిల్టర్ నేర్పించవచ్చు. సేమ్ అలాగే మనం కూడా అట్లాగే చెప్తే, అంటే ఏది వాడుకోవాలి ఏది వాడుకోవద్దు అనేది మనం ముందు చూపించాలి వాళ్ళకి. ఇంకా వాళ్ళ తర్వాత ఇంకా వాళ్ళు అదే ఫాలో అవుతారు. లేదండి, ఇక్కడ ఎంత చెప్పినా వినే పిల్లలు నేను చూడలేదు. నెంబర్ 1, మనం ఎంత మంచి చెప్పినా, ఎవరి చేత చెప్పి సైకాలజీలో మేడం సార్ ఈగో, సూపర్ ఈగో అనేవి చైల్డ్హుడ్లోనే డెవలప్ అవుతాయి. ఈగో అంటే మనం అహంకారం అని మనం కామన్గా మాట్లాడుకున్నా కూడా, సైకాలజీలో ఈగో అంటే మనకి ఇది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ వాటర్ బాటిల్ కావాలి అని కోరుకునేదే ఈగో. అంటే వాంట్, నాకు ఇది కావాలి అనుకునేది ఈగో. సో మనం కావాలనుకునేది చాలా రకాలుగా కావాలని కోరుకోవచ్చు, కానీ దాన్ని ఎలా కరెక్ట్గా పొందాలి అంటే నైతిక విలువలు పాటిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ, సక్రమమైన మార్గంలో వెళ్తూ ఈ వాటర్ బాటిల్ని నేను ఎలా పొందాలి అంటే, మనం కావాలి అనుకున్న విషయాన్ని ఎలా పొందాలి అనేది మనకు తెలిపేదే సూపర్ ఈగో. ఇవన్నీ కూడా చిల్డ్రన్కి చైల్డ్హుడ్లోనే డెవలప్ అవుతాయి. బిఫోర్ దే ఆర్ 12 years డెవలప్ అవుతాయి. సో యాక్చువల్గా మనము ఆ టీన్కి వచ్చినాక కాదు, టీన్కి వచ్చే లోపలే వాళ్ళని మనం ఆ యొక్క కరెక్ట్ అయిన పాత్రలోకి తీసుకెళ్ళగలిస్తే బాగుంటుంది. ఆ తర్వాత కూడా కొంచెం సేఫ్ గార్డ్ చేయాలి ఇప్పుడు ఉండే రోజుల్లో. అంటే సార్, ఇప్పుడు మీరు ఎంత మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించి ఇదే పద్ధతిలో పిల్లల్ని పెంచాలని మీరు అనుకున్నా, మన దగ్గర ఉండే ఒక డేలో ఎంతసేపు ఉంటారు? మ్యాక్సిమం చాలా టైం తక్కువ ఉంటారు. స్కూల్లోకి వెళ్ళిపోయేదే ఉంటుంది. సో స్కూల్లోనే ఆ పియర్ ప్రెజర్, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండేదే ఎక్కువ వాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది. అలాంటిది ఇక్కడ నేను చూసింది ఏంటంటే మీ ప్రభావమే ఎక్కడుంది పిల్లల మీద. దట్ ఈస్ బికాస్ మేము కలిసే ఉన్నాం. ఇందాక అదే చెప్తున్నాం, కలిసే ఉంటాము, కలిసే ప్రయాణాలు చేస్తున్నాము. హైదరాబాద్కి సంగీతానికి వాళ్ళు వచ్చినా, మెడ్రాస్కి సంగీతానికి వెళ్ళినా, ఏ కచేరీకి వెళ్ళినా, ఈవెన్ కాకినాడ కాంపిటీషన్ తీసుకెళ్లాలని చిన్నప్పుడు వైజర్స్ గారు చెప్తే 12 years అప్పుడు తీసుకెళ్ళాను. మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ కాంపిటీషన్కి వెళ్ళాలంటే మళ్ళీ అందరం కలిసే వెళ్ళాం. సో త్రూఅవుట్ వాళ్ళ జర్నీలో మేము ఉన్నాము. అంటే ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని మేము చేయలేదు, మేము అట్లా కూడా చేయలేదు. బట్ వీ వాంటెడ్, అంటే నేను అదే చాలా మందికి చెప్తాను. కొందరు అంటారు మీరు త్యాగం చేశారని, నేను ఒప్పుకోను. ఇది త్యాగం కాదు, వేరే వాళ్ళ కోసం చేస్తే అది త్యాగం. ఇంకొకరికి ఏదైనా విషయం మనం ఇప్పుడు వాటర్ బాటిల్ కావాలన్నారు, ఈ వాటర్ బాటిల్ ఇంకొకరికి ఇచ్చేస్తే త్యాగం అవుతుంది. బట్ పిల్లలు అనేవాళ్ళు మన జీన్సే, మన నుంచే వస్తారు. సో వాళ్ళకి మనము సపోర్ట్ ఇవ్వడం అనేది త్యాగం కాదు.
ఇట్ ఈస్ డూయింగ్ ఫర్ అవర్ సెల్స్. నాకు నేను చేసుకున్నట్టు తనకు తను చేసుకున్నట్టే పిల్లలకి చేస్తే. సో ఇదే సిద్ధాంతంలో వెళ్ళాం మేడం. అద్భుతం అండి, అద్భుతం నిజంగా. ఏమైనప్పటికీ ఇప్పటి జనరేషన్ పిల్లలు మన సంస్కృతి సాంప్రదాయాలకు దగ్గరగా పెరిగితే ఎలా ఉంటారు అనేది ఈ మన పిల్లల ద్వారా చూపించగలగడం ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. మీరు వాళ్ళు కూడా భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా. కానీ ఒకటి మాత్రం నాకు బాగా అర్థమైంది, మీరిద్దరు డాక్టర్లు అయినా కూడా మీ ప్రొఫెషన్లో మీరు ఇప్పుడు అందరూ తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేయందే గడిచే విధానం లేదు. ఈ త్యాగం అని వాళ్ళు ఎందుకన్నారంటే నేను ఇక్కడ చెప్తాను. మీ ప్రొఫెషన్లో మీరు చేసుకుంటూనే వాళ్ళకంటూ టైం ఇవ్వాల్సిన టైం మీరు దాన్ని ఒకళ్ళన్నా తీయగలిగి, ఒక చక్రం ఇటువైపు టర్న్ అయ్యి ఇంకో చక్రం ఇంకొక భారాన్ని మోస్తూ ఉంది కాబట్టి రెండు మీరు బ్యాలెన్స్ చేయగలిగారు. అండ్ ఇంకొకటి అంటే మనిషి జీవితానికి చదువు, పెళ్ళి, కెరియర్ అనేది ఎంత ముఖ్యమో ఒక భక్తి మార్గంలో వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. అది కూడా మీ జీవితంలో ఒక భాగం అయింది కాబట్టి ఇంత అద్భుతంగా మీరున్నారు, వాళ్ళని కూడా ఉంచగలిగారు. నా జన్మధన్యం. థ్యాంక్ యూ మేడం. చాలా సంతోషం. నమస్కారం. నమస్కారం.